ప్రైవేట్ పాఠశాలల విద్యా దోపిడీకి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టిన యువసత్తా ఆర్గనైజేషన్ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ భారీగా మద్దతు తెలిపిన యువజన సంఘాలు మరియు వివిధ సంఘాల నాయకులు సామాన్య మధ్యతరగతి ప్రజలకు విద్యను అందని ద్రాక్షగా మారుస్తున్న ప్రైవేటు పాఠశాలలు అక్రమ ధనార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ప్రైవేటు పాఠశాలలు అడ్డగోలుగా స్కూల్ ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కి చట్టాలు తమకు చుట్టాలుగా మార్చుకుంటున్న ప్రైవేట్ పాఠశాలలు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో యువసత్తా అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ నిరాహార దీక్ష చేపట్టారు. వారికి మద్దతుగా యువకులు ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. స్థానిక చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు ప్రైవేటు పాఠశాలలు విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కి పాఠశాలలకు ఆట స్థలాలు గాని రక్షణ సౌకర్యాలు గాని లేకుండా తప్పుడు పత్రాలు సృష్టించి విద్యాశాఖ నుండి అనుమతులు పొంది విద్యను వ్యాపారంగా ఎంచుకొని సామాన్య మధ్యతరగతి ప్రజలకు విద్యను అందని ద్రాక్షగా మారుస్తూ విచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని అన్నారు. ఒక్కో పాఠశాల ఒకలా ఎవరికి వారు అడ్డు అదుపు లేకుండా ఐఐటి మరియు సిబిఎస్ఈల పేరుతో ఇటు విద్యార్థులను అటు తల్లిదండ్రులను మోసం చేస్తూ మాటలతో వాళ్లను బురిడి కొట్టించి వాళ్లను ఆకర్షించేలా కళ్ళబొల్లి మాటలు చెప్పి వారిని నట్టేట ముంచుతున్నారు. ఫీజులు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు. కేవలం 7వ తరగతి పిల్లలు ఒకరు 30,000 అంటే ఒకరు 50 ఇలా షాద్నగర్ పట్టణంలో 70,000 వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని పాఠశాలలు నర్సరీలో పిల్లల్ని చేర్చాలంటే 20,000 రూపాయల నుండి 50,000 ఇలా ఎవరికి ఎంత కావాలో అంత దోచుకుంటున్నారు అని అన్నారు. ఇదిలా ఉంటే ఇంతలా దోచుకున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం లేదు. కారణం అనుభవం లేని వారిని తక్కువ వేతనాలు ఇవ్వవచ్చు అని, అనుభవం ఉన్న ఉపాధ్యాయులతో బోధిస్తే ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సి వస్తుందని స్వార్థంతో వారిని నియమించారు. కారణం తమ ఆదాయం తగ్గుతుందని. పట్టణంలో కొన్ని పాఠశాలలు 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివిన వారితో విద్యార్థులకు విద్యా బోధన చేయిస్తున్న పాఠశాలలు కూడా ఉన్నాయి సుమా. ఇవి చాలవన్నట్టు పాఠ్యపుస్తకాలు స్టేషనరీ సైతం వాళ్ల వద్దే కొనాలని బలవంతపు చర్యలకు పాల్పడుతున్నారు. కారణం వాళ్ళు అమ్మే దిక్కుమాలిన కంపెనీ వేరే వాళ్ళ దగ్గర దొరకకుండా ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పాఠ్యపుస్తకాలను ముద్రిస్తున్నారు. అప్పుడు తప్పనిసరిగా వారి వద్దే కొనాలి. పాఠశాలలో పెట్టి అమ్మితే అనుమానం వస్తుందని కొందరు బుక్ సెంటర్లలో పెట్టి వాళ్ళ ద్వారా అమ్మిస్తూ ఒక్కో విద్యార్థి దగ్గర 8,000 నుండి 10,000 వరకు వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే నియోజకవర్గంలో కొన్ని పాఠశాలలు సిబిఎస్ఈ అనుమతులు మంజూరు కాకుండా తమ ఆదాయం కోసం అనుమతులు ఉన్నాయి అన్నట్టుగా అబద్ధాలాడుతూ విద్యార్థులు వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. ఇన్ని మోసాలు చేస్తున్నా కూడా ఇటు అధికార పార్టీ నాయకులు గాని ప్రతిపక్ష పార్టీల నాయకులు గాని నోరు మెదపరు. కారణం దాదాపుగా రాజకీయ నాయకుల సొంత పాఠశాలలు కొన్ని అయితే మరికొన్ని పాఠశాలలు వాళ్ళ బంధువులవి కావడం గమనార్హమంటూ ఇటు రాజకీయ నాయకులపైన అటు విద్యాశాఖ అధికారులపైన ప్రజలు విద్యార్థులు తల్లిదండ్రులు దుమ్మెస్తి పోస్తున్నారు. ఇన్ని ప్రభుత్వాలు వస్తున్నా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని అడ్డమైన పథకాలు ప్రవేశపెట్టినా ఎలాంటి ప్రయోజనం లేదని ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్యను వైద్యాన్ని అందిస్తే చాలని తాము కష్టపడి చెమటోడ్చి కూడా పెట్టిన డబ్బులు పిల్లల చదువులకు ఇచ్చే కంటే ఉచిత విద్య వైద్యము అందిస్తే చాలని ప్రైవేటు పాఠశాలలపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఫీజు నియంత్రణ చట్టం ప్రభుత్వం తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు షాద్నగర్ నియోజకవర్గంలో యువసత్తా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలని చెప్పి మేము మా యొక్క నిరసన గళాన్ని తెలంగాణ వ్యాప్తంగా వినిపించాలని ప్రత్యేకంగా ఈరోజు అంబేద్కర్ సాక్షిగా విద్య అనేది ఎటుపోతుందనేది సమాజంలో ఒక్కసారి నెమరు వేసుకోవాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కానీ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత 7 నెలలు గడుస్తున్న ఇప్పటివరకు విద్యా వైపు ప్రభుత్వం అడుగులు వేయడం లేదు. అసలు సమాజంలో ఎటుపోతుంది విద్య? ప్రైవేట్ పాఠశాలలో విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు. ప్రజల రక్తాలను చీల్చి చెండాడి
అలాగే నిమ్మకు నీరెత్తిలాగా ప్రభుత్వం కూడా స్పందించడం లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు స్పందించడం లేదు అనేది వాళ్ళకే తెలియాలి. మరి రాష్ట్ర ప్రభుత్వము మద్యం శాఖకు మరి మంత్రిని కేటాయించి మరి విద్యాశాఖకు ఎందుకు మంత్రిని కేటాయించలేదు? శ్రీ చైతన్య నారాయణటువంటి అడ్డుకట్టలు ఎందుకు వేయడం లేదు? ప్రైవేట్ పాఠశాలల యొక్క 2009 విద్యాకు చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదు? మరి పేద తరగతి మధ్య తరగతి వాళ్ళు చదువుకుంటే దేశంలో బాగుపడతారని మీరు ఆలోచనతోనే ఉన్నారా? ఈరోజు రాష్ట్రంలో ఇంత జరుగుతున్న విద్యార్థుల బలిదానాలతో వచ్చినటువంటి తెలంగాణలో విద్యార్థుల మీరు పొరుడు పోసుకొని మీరు ఈరోజు గద్దెనెక్కి కూర్చొని కూడా మా యొక్క విద్యార్థుల లక్ష్యాలను మీరు నెరవేర్చడం లేదు. మరి విద్యార్థులు అనేది ఈరోజు విద్యకు కొనాలా లేకపోతే విద్యను చదివించాలా అనేది తల్లిదండ్రులు. ఈరోజు షాద్నగర్ నియోజకవర్గంలో జరిగినటువంటి మేధా ఇంటర్నేషనల్ స్కూల్లో బాబు ప్రభుత్వం స్పందించలేదు. మరి ప్రభుత్వం స్పందించలేదు ఇప్పటికీ. మరి ఎందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కళ్ళు తెరవడం లేదు? ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యను అడ్డుకట్ట వేసి ప్రైవేట్ పాఠశాలల ఫీజు నియంత్రణ అమలు అయ్యే విధంగా చట్టంలోకి తీసుకురావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. జై హింద్, జై భారత్. ఈరోజు యువసత్తా యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలలను ఫీజులను తగ్గించాలని నిరసనగా ఈరోజు దీక్ష కార్యక్రమాన్ని షాద్నగర్ పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మేము డిమాండ్ చేసేది ఒకటే, ప్రభుత్వ పాఠశాలలు కాకుండా ప్రైవేటు పాఠశాలలలో ఫీజులను వెంటనే తక్కువ చేసి పేద మధ్యతరగతి విద్యార్థులను ఆదుకోవాలని చెప్పేసి చెప్తున్నాం. అలాగే విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలను ప్రైవేటు పాఠశాలలలో ఏర్పాటు చేయాలి. అలాగే ఈ మధ్యనే అర్పాన్ అనే విద్యార్థి విద్యుత్ఘాతైన కుటుంబాన్ని ప్రభుత్వం కానీ ఆ ప్రైవేటు యాజమాన్యం కానీ అన్ని విధాల ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రైవేటు పాఠశాలను ధనార్జనే ధ్యేయంగా పనిచేయకుండా మానవత్వంతో స్పందించి ఫీజులను తక్కువ చేయాలని చెప్పేసి లేని ఎడలన ఈ విషయాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి, ఎంఈఓ, డిఈఓ దృష్టికి తీసుకెళ్ళి తగిన చర్యలు తీసుకునే విధంగా మేము కార్యాచరణను ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు యువసత్తా యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి నిరసన దీక్ష, ఫీజుల నిరసన దీక్షకి మద్దతు తెలుపుతున్నాము. ముఖ్యంగా ఏంటంటే మనకు విద్యా హక్కు చట్టం 2009 ప్రకారంగా అన్ని ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ అనేది ఉండాలి. అది ఈ రోజు వరకు కూడా సక్రమంగా అమలు జరగట్లేదనేది ఒక జగమెరిగిన సత్యం. సాధ్యమైనంత వరకు అందులో పొందుపరిచినటువంటి నిబంధనలకు అనుగుణంగా ప్రైవేటు పాఠశాలలన్నీ కూడా వాటిని పాటించి ఎవరైతే పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి మానవతా దృక్పథంతో విద్యను అందించాలి. అలాగే ఫీజు నియంత్రణ కమిటీ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో మరి కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఫీజు నియంత్రణ కమిటీ కూడా ఈ విషయాలన్నీ కూడా పరిశీలించి ఎక్కడైతే చట్టాన్ని అతిక్రమిస్తున్నారో వాటిపైన ఆ పాఠశాలలపైన ఆ పాఠశాల యాజమాన్యం పైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అలాగే పాఠశాల యాజమాన్యాన్ని కూడా మా విజ్ఞప్తి, విద్య అనేది ఇది ఒక సేవా దృక్పథంతో చేయాల్సినటువంటి బాధ్యత. ఇది అన్నిటికంటే కూడా ప్రధానమైనటువంటిది. ఇది మనకు మానవ హక్కుల ఉల్లంఘనగా అవుతుంది కాబట్టి విద్యను లాభార్జనతో కాకుండా మానవతా దృక్పథంతో సేవా దృక్పథంతో వాళ్ళందరూ కూడా విద్యను అందించాలి, నాణ్యమైన విద్యను అందించాలి. ఎక్కడైతే పాఠశాలల్లో మౌలిక వసతులు లేవో వాటిని కూడా సక్రమంగా ఆ విద్యార్థులకి అందించాలి. ఇదంతా కూడా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి మేము విన్నవిస్తున్నాము. ఖచ్చితంగా విద్యా హక్కు చట్టం ఈ రాష్ట్రంలో అమలు జరిగే విధంగా ఎవరైతే వాటిని అతిక్రమిస్తున్నారో వారిపైన చర్యలు తీసుకునే విధంగా చూడాలి. ముందుగా యువసత్తా యూత్ లక్ష్మణ్ కుమార్ అన్న గారికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. మానవ హక్కుల వేదిక తరపున ఖచ్చితంగా మేము మీరు చేసేటటువంటి దానికి మా యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తున్నామని. ప్రభుత్వం ఏర్పాటయ్యి 6-7 నెలలైనా కూడా విద్యాశాఖకు విద్యామంత్రి లేడు, కానీ మద్యం శాఖకు మాత్రం మా మద్యం శాఖ మంత్రి మాత్రం ఆబ్కారీ శాఖ మంత్రి ఉండడం మన దురదృష్టకరం అని చెప్పేసి పేద విద్యార్థుల చదువు పట్ల శ్రద్ధ వహించి అలాగే ప్రభుత్వ పాఠశాలలో కూడా మౌలిక వసతులు ఏర్పాటు చేసి అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ
ప్రైవేటు పాఠశాల విద్యార్థుల ఫీజులను వెంటనే తగ్గించి మానవత్వ దృష్టితోటి స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. జై హింద్, భారత్ మాతాకి జై.